అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బస్సు డిపో నుండి నూతనంగా 37 బస్సులు నడుపుతున్నామని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్కు రెగ్యులర్ సర్వీసులతో పాటు మొత్తం 38 బస్సులు నడుపుతున్నామని ఆయన చెప్పారు. కొత్త సర్వీసులను ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. కొత్తగా బస్సులు వచ్చినా సిబ్బంది కొరత లేదని, ఉన్న సిబ్బంది సహాయ సహకారాలతో సర్వీసులు నడుపుతామంటున్న డిపో మేనేజర్ సత్యనారాయణతో మా ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురం నుంచి వివిధ మార్గాలకు ఆర్టీసీ ఇప్పటికే అనేక బస్సులు నడుపుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, అలాగే నాన్ స్టాప్ కాకినాడ కావచ్చు, ఇప్పటికే చాలా బస్సులు నడుస్తున్నాయి. ప్రతిరోజు నిత్యం వేలాది మంది అమలాపురం డిపో నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా అమలాపురం ఆర్టీసీ డిపోకి 26 బస్సులు కేటాయించింది. ఆ బస్సులు ఇప్పుడు వచ్చాయి. సంక్రాంతి సీజన్, ఇందులో భాగంగా ఈ బస్సులను ఇవాళ ఇనాగ్రేట్ చేస్తున్నారు. అసలు ఈ బస్సులు అంతకు ముందున్న రద్దీ ఏంటి, ఇవన్నీ మనం డిపో మేనేజర్ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం సార్. ఇంతకు ముందు ఎన్ని బస్సులు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఎన్ని వచ్చాయి, వీటిని ఎలా వాడతారు, అంటే ఇది ఏ రూట్లో ఉపయోగిస్తారు? ఓకే, అయితే మనకి అమలాపురం డిపోలో ఒక 100 మన ఆర్టీసీ బస్సులతో పాటు ఒక 35 హైర్ బస్సులు కూడా ఉన్నాయి. అంటే టోటల్గా 135 బస్సులు మనం ప్రజెంట్ ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా హైదరాబాదు, శ్రీశైలం, తిరుపతి, అట్లాగే వైజాగ్, విజయవాడ ఈ రూట్లు లాంగ్ డిస్టెన్స్తో పాటు కాకినాడ, రాజమండ్రి కొన్ని నాన్ స్టాప్లు, అలాగే రాజమండ్రి ఆల్ స్టాప్స్తో పాటు పలు వెలుగు బస్సులతో పాటు మొత్తం తిరగడం జరుగుతుంది. రోజు 58,000 కిలోమీటర్లు మేము ఆపరేట్ చేస్తుంటాం. 22,000 మంది పాసింజర్లు డైలీ మన బస్సులు అమలాపురం డిపోకి సంబంధించి ప్రయాణం చేయడం జరుగుతుంటుంది. ఎక్కువగా రైల్వే ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల, మనకి రైల్వే కన్వీనియన్స్ లేకపోవడం వల్ల మన బస్సుల మీద ఎక్కువగా ఇచ్చేయడం జరుగుతుంది పాసింజర్లు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు హైదరాబాద్కి విపరీతమైన రద్దీ ఉండేది, ఇప్పుడు కొత్తగా వచ్చిన బస్సులతో ఆ రద్దీ తగ్గే అవకాశం ఉందా? తప్పకుండా సార్. మరి మన గౌరవ శాసనసభ్యులు ఆనందరావు వారి కృషితోటి, వారి పట్టుదలతోటి ఈ సంవత్సర కాలంలో మన డిపోకి 26 బస్సులు, నూతన బస్సులు తెప్పించుకోవడం జరిగింది. వారి పట్టుదలతోటి వచ్చాయి. మరి ఇందులో ఒక 2 ఇందిరా బస్సులు, అట్లాగే 4 ఎక్స్ప్రెస్ బస్సులు, 4 అల్ట్రా డీలక్స్ బస్సులు, 16 సూపర్ లగ్జరీ బస్సులు, టోటల్గా 26 బస్సులు కొత్త బస్సులు రావడం జరిగింది. ఇవన్నీ కూడా పాత బస్సులు స్థానే, అంటే 15 సంవత్సరాలు అయిపోతే వాటిని స్క్రాప్ పంపించడం జరుగుతుంది. మరి వాటి స్థానే ఇవన్నీ రావడం వల్ల చక్కగా మాకు ఇవి ఈ సంక్రాంతికి మాకు చాలా బాగా ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. అంటే మీరు ప్రతి ఏడాది కార్తీక మాసంలో కానీ ఇతర పర్వదినాలలో బస్సులు వేస్తూ ఉంటారు. ఆ సందర్భంగా ఇతర ప్రయాణికులు, అంటే ఇతర మార్గాల్లో ఉండే ఇబ్బందులు అవన్నీ ఈసారి ఈ కొత్త బస్సులతో తొలగిపోయే అవకాశం ఉందంటారా? తప్పకుండా సార్. అయితే మరి మేము ఈ సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని మాకు రెగ్యులర్గా 24 బస్సులు హైదరాబాద్లో తిరుగుతుంటాయి. ఎక్కువ రద్దీ హైదరాబాదే ఉంటుంది. వాటికి ఏంటంటే అట్నుంచి కూడా 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు, పండగ అయ్యే వరకు కూడా సుమారుగా 37 బస్సులు అదనంగా మాకున్న 22 బస్సులతో పాటు 24 బస్సులతో పాటు హైదరాబాద్ తిరిగి ఇంకొక 37 బస్సులు అదనంగా మేము సమకూర్చుకోవడం జరిగింది. వీటన్నిటికీ కూడా ఆన్లైన్లో రిజర్వేషన్ పెట్టాం. అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా తీసుకోవచ్చు. ఇది అయిన తర్వాత కూడా సార్ అడిగినట్టు మరి రిటర్న్ ట్రాఫిక్ కూడా క్లియర్ చేసుకుందుకు మేము అన్నీ కూడా హైదరాబాద్లో ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. హైదరాబాద్తో పాటు వైజాగ్, విజయవాడ ఇతర రూట్లో కూడా కేటాయించి ఉన్న సర్వీసులతో పాటు అదనంగా రద్దీని బట్టి మేము ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కొత్త బస్సులు వచ్చాయి కాబట్టి స్టాఫ్ కూడా పెరిగే అవకాశం ఉందండి సత్యనారాయణ గారు? అంటే ఈ బస్సులు నడపడానికి ఇంతకు ముందు ఉన్న స్టాఫ్ సరే, ఇప్పుడు కొత్తగా కొన్ని బస్సులు వచ్చాయి కాబట్టి స్టాఫ్ ఎలాగా, హౌ ఇట్ ఈస్, హౌ డు యూ మేనేజ్ ఆల్ దీస్ స్టాఫ్? సార్ ఒకటి సార్, వీటన్నిటికీ కూడా కొంచెం క్రూని మోటివేట్ చేసి వారందరూ కూడా ముందుకు వచ్చి అవసరాన్ని బట్టి అవసరం మేరకు డబుల్ డ్యూటీలు అవి బుక్ చేసి చక్కగా ఏ అవాంతరం లేకుండా కూడా ప్రతి సంవత్సరం మేము ప్లాన్ చేసుకుంటుంటాం. అందులో భాగంగానే మా సిబ్బంది సహకారంతో మేము అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాం సార్. అది ఇప్పుడు కొత్తగా వచ్చిన బస్సులతోటి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీళ్ళు ఈ బస్సుల్ని అదనంగా వచ్చిన బస్సులతోటి మాకు అదనపు ఆదాయంతో పాటు ప్రయాణికుల సౌకర్యం కూడా మేము దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళని కూడా సురక్షితంగా గమ్యస్థానాలకి చేరుస్తాము. అలాగే సంక్రాంతికి ప్రత్యేకమైన బస్సులు ఉంటాయి కాబట్టి ఈసారి మరో అదనంగా 37 బస్సులు వేసాము. సిబ్బంది కొరత కూడా లేదు, మేము మేనేజ్ చేస్తామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరిప్రసాద్తో ముక్కాముల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర.